Sir, one group picture for channels. Thank you guys, thank you so much. We need all your supports, we need all your blessings. This year only will be coming, I guess. But thank you so much. Please bless us. Thank you. Thank you, Spurti garu and ప్రొడ్యూసర్ గారు విశ్వనాథ్ నాయక్ గారు. 4 వాల్స్ యాజ్గా డిఓపిగా నేనే చేశాను ఆ సినిమాకి. మంచి పేరు వచ్చింది. బట్ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అతిథులకు అందరికీ నా నమస్కారం అండి. మొదటిగా నరేష్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 54 years ఆఫ్ సినీ జర్నీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. నా పేరు ధనంజయ్, ముద్దుగా అందరూ నన్ను డీజే అని పిలుస్తారు. మాది చిక్కబళ్ళాపూర్, కర్ణాటక అండ్ తెలుగు బార్డర్. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. ఎన్నో తెలుగు సినిమాలు చూస్తూ పెరిగానండి. చిరంజీవి గారి పెద్ద వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చూస్తూ హీరో అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలని కలగన్నాను. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సినిమా రంగంలో అవకాశం కోసం. ఫైనల్గా ఈరోజు నా కళ నెరవేరబోతుంది. శుభకృతనామ సంవత్సరం అనే సినిమా నుంచి. థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే సార్తో యాక్ట్ చేయడం అనేది నిజంగా నా సౌభాగ్యం అని ఫీల్ అవుతున్నాను. బికాజ్ చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఒకటి ఉంది సార్. నా ఫేవరెట్ సినిమా జంబలకడి పంబ. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. చాలా ఎంజాయ్ చేశాను అప్పట్లో. సో ఆయనతో పాటు యాక్ట్ చేయడం అనేది నిజంగా ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. శుభకృత నామ సంవత్సరం అనేది చాలా మంచి సినిమా అవుతుందండి. మా డైరెక్టర్ గారు దీని మీద చాలా వర్క్ చేశారు. సో ఐ టెల్ యూ, హీ హ్యాస్ ఎ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చాలా ప్రిపేర్ అయి చేస్తారు. సో ఇప్పుడే చూసారు కదా, గ్లిమ్స్ చూసారు కదా, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? సౌండ్ వినబట్లా? కొంచెం గట్టిగా. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో చూసారు కదా ఆయన వర్క్ ఎలా ఉందని గ్లిమ్స్తో. ఇది జస్ట్ చిన్న గ్లిమ్స్ అంతే. సినిమా చాలా బాగా వస్తుంది. సో త్వరలో మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చూడాలి. సో దేవుని దయ, ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైనర్తో వీలైనంత త్వరలో వస్తాం షూటింగ్కి. ఇప్పుడు వీలైనంత త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డీజే Happy to have gotten this opportunity. So congratulations on completing more than 300 cinema. That is brilliant, and I cannot imagine how great that must feel. And advance happy birthday. And thank you for Vishwanath sir and Sajjan sir for giving me this opportunity. I don't know what else to say because that's how happy I am, but I'm really excited, and I hope that you all will like this movie and support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా మేము సంక్రాంతి హాలిడేస్ లో ఆ మూడ్ లో ఉన్నాము. ఇంకా ఉన్నారు అందులోనే. ఓకే, కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హాయ్ అండి అండ్ నమస్కారం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సజ్జన్ సార్ అండ్ విశ్వనాథ్ సార్ ఫర్ బిలీవింగ్ మీ. ఇంత పెద్ద సినిమా నేను అసలు లైక్ డ్రీమ్లో కూడా అనుకోలేదు నరేష్ గారికి కంపోజ్ చేస్తాను అని చెప్పేసి. దిస్ ఈజ్ లైక్ మై సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం. ఎన్నో మాట్లాడదాం అనుకున్నా అండి, మర్చిపోతున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. అంతే. బరలా యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు, సో దట్స్ వై ఐ స్టార్టెడ్ యాజ్ ఎ తెలుగు ఇన్ నమస్కారం. ఓకే, నమస్కారం. ఎస్, కెన్ ఐ స్పీక్ కన్నడ? ఓకే. మాకు భాషతో సంబంధం లేదండి, జస్ట్ కంటెంట్ తో సంబంధం మాకు. నైస్. Sir, this opportunity
ಮೇ ಬಿ ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾಡಿ ಒಂದು ಸ್ಟೇಟ್ ಅವಾರ್ಡ್ ತಗೊಂಡು ನಾವು ಆಲ್ರೆಡಿ ಸೆಕೆಂಡ್ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ನ ನಮಗೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದು, ಈ ಒಂದು ಕಂಟೆಂಟ್ನ ಇಷ್ಟಪಟ್ಟು ಸರ್ ನಮಗೊಂದು ಈ ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟರು. ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಕಾಲಿಟ್ಟು ನಾವು ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಬೆಳೆಯೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆಮೇಲೆ ಹಾಗೆ ಒಂದು ಈ ಕಂಟೆಂಟ್ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಸಜ್ಜನ್ ಕೂಡ. ನಾವಿಬ್ಬರು ಜೊತೆಗೆ 4 ವಾಲ್ಸ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ. ಹೇಗೆ ನೀವು ಇವತ್ತು ಬಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಬಿಕಾಸ್ ನಾನು ಭಾಳ ಎಕ್ಸೈಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ನಮಗೆ ಹೊರಗಡೆಯಿಂದ ಬಂದು ಒಂದು ಹೊಸ ಪ್ರಪಂಚ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಇಂಡಸ್ಟ್ರಿ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ, ಹೊಸ ಮೀಡಿಯಾ ನೋಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಅಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ನಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಬಟ್ ಇಲ್ಲಿನ ಮೀಡಿಯಾ ಎಲ್ಲ ನಮಗೆ ಹೊಸದಾಗಿ ಇರುತ್ತೆ. ಬಟ್ ಇಷ್ಟೊಂದು ಎಂಕರೇಜ್ಮೆಂಟು ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ನಾವು ನಿಜವೂ ನಿಮಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳಲೇಬೇಕಾಗತ್ತೆ. ನಿಮಗೆ ಈ ಸಪೋರ್ಟ್ ನಮಗೆ ಅದೇ ಮುಂದೆ ಹೀಗೆ ಇರಲಿ. సో ನಿಮಗೆ ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಅದೇ ತರ ಈ ಮೂವಿನ ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡೋಕ್ಕೆ ನಾನು ఇష్టపడತೀನಿ. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ చేస్తూ ఉన్నాము నరేష్ గారు మేము సినిమా. ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు ఈ కథ గురించే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా కామెడీ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుందని. ఈ కొత్త డైరెక్టర్ సజ్జనార్ ఈ అబ్బాయి గురించి చెప్తా ఉండేవాళ్ళు. నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్తో నీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడం నీ అదృష్టం బ్రదర్. ఆయన ఏవైనా అది ఎమోషన్ అయినా కామెడీ అయినా ఆయన చేస్తే థియేటర్ దద్దరిల్లిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి కేరామ్తో ఆడియన్స్ అందరిని ఒక మాత మోగించారు. ఈ పండగకి నారీ నారీ నడుము మొరారి. సార్ హానెస్ట్గా చెప్తున్నా, మీ కామెడీ చూడటానికి జనం 2-3 సార్లు వెళ్తున్నారండి. సినిమా అంతా ఒక ఎత్తు, మీ కామెడీ ఒక ఎత్తు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా టేజర్ చూడలే, మిస్ అయ్యాను, ఇప్పుడు చూస్తాను. ప్రతి సినిమాకి ముందుండి ఎవరు అడగగానే వచ్చే మా హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నరేష్ అన్న గారికి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నా. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగింది ఆయనది. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకి ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళ కంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. 19వ తారీఖు తెల్లవారితే 20వ తారీఖు జనవరి 20 ఆయన బర్త్డే. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. సినిమాల్లో ఈ ఇన్నింగ్స్ లేదు. రాజకీయాల్లో ఉండి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక వైట్ షర్టు, వైట్ పంచా, పూర్తి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, అమ్మగారు ఆశీస్సులు ఉన్నాయి, కృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆ నైట్ జర్నీ చేయడం జరిగింది నేను ఆయనతో. అప్పుడు షిరిడీకి పోయి వస్తాను, వచ్చిన తర్వాత నా జీవితం మారిపోతుందని ఆయన మాటల సందర్భంలో అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం. ఈరోజు నరేష్ గారికి, ఆ రోజు నరేష్ గారికి వ్యత్యాసాన్ని నేను కళ్ళారా చూడడం జరిగింది. సినిమాల్లో అన్ని సినిమాల్లో సక్సెస్లో ఆయన భాగస్వామ్యం. అదేవిధంగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 20 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో నేను ఆయనతో కలిసి జర్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ గారికి, మిత్రుడు విష్ణు గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్లకి, రాజేష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా అచ్చ తెలుగు భాషలో పెట్టినటువంటి పేరు, మంచిగా కన్నడ నిర్మాత, తెలుగు టైటిల్, ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి, నరేష్ అన్న గారికి, నరేష్ గారు అనేది రాదు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, ఐ మీన్ నేర్చుకుంటున్నాను. మొదటిగా సార్కి, సార్
కంగ్రాచులేషన్ సార్. అంటే 54 గోల్డెన్ ఇయర్స్ ఇన్ సినిమా. సో ఈ 54 ఇయర్స్లో మేము అంటే మన టీం అంతా మీతో చేరుతాం కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను మాట్లాడకైనా నా సినిమా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా మాట్లాడతానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా నా 4వ మూవీ. కన్నడలో ఇంతకు ముందు 3 మూవీలు నేను చేశాను. నా లాస్ట్ సినిమాకి బెస్ట్ సినిమా అని కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ అవుతున్నాను. శుభకృత్ నామ సంవత్సరం మీ ముందుకి తీసుకొస్తున్నాము. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఏం మాట్లాడాలని నాకు తెలియట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్గా సార్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు 1/2 అవరే టైం ఇచ్చారు. లైక్ 1/2 అవర్లో కథ చెప్పాలి సార్కి అని ఇచ్చారు. కానీ నేను వచ్చేటప్పుడు కథ చెప్తా నిజంగా సార్ కంటిన్యూ చేసి 3 అవర్స్ నాకు టైం ఇచ్చారు. 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథని. సార్కి నచ్చి మళ్ళీ ఇంకో రోజు ఇక్కడ ఉండు, నేను ఇంకో వర్షన్ నేను అంటే లైక్ ఇంకో నరేషన్ నేను వినాలి అనేసి ఒక రోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ అంటే నాకు తెలీదు అంటే సార్ ఒప్పుకుంటారో లేదో. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, సార్ మీదే ఎలా కథ. ఇది బేసిక్గా ఇది శుభకృత నామ సంవత్సరం అనేది మీకు తెలుసుండొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ పోస్ట్ ఉంది, అందరికీ తెలుసుంటుంది కదా. లైక్ శుభకృత నామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు ఎవరి పేరు మీద అంటే నారదముని అమ్మాయిగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలు అదంతా మీకు తెలుసుంటుంది, నేను చెప్పాల్సినది ఏమి ఉండదు. సో నారద అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారే ముందు గుర్తుకొస్తారు మాకు, జనరల్గా మీకు అందరికి తెలిసిందే కదా. సో అలా ఈ కాన్సెప్ట్తో నేను మొదలుపెట్టాను. మీరు చూడొచ్చు ఈ పోస్టర్లో కానీ ఈ టీజర్లో కానీ జస్ట్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చూపించాము అంతే. కానీ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో నవరస రాయ అని ఏమి పిలుస్తారు ఇక్కడ అందరూ సార్ని, అలా నవరస రాయ అని పిలుస్తారు. ఆ నవరసాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ 6 years నుంచి 60 వరకు కానీ 70 వరకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. మీరంతా మాకు సపోర్ట్ చేయాలి. ఇది జస్ట్ మన ఫస్ట్ స్టెప్ అంతే. ఖచ్చితంగా ముందు వస్తాము, సాంగ్స్తో మీ ముందు వస్తాము, ట్రైలర్తో మీ ముందు వస్తాము. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు గ్లిమ్స్ చూశారు, నెక్స్ట్ డిఫరెంట్గానే చూస్తూనే వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, సంవత్సరం అంటే 365 days ఉంటాయి ఇయర్లో. మన సంవత్సరంలో పండగలు ఎట్లుంటాయంటే 366 ఉంటాయి బేసిక్గా. ఇందు 365 days ఉంటే 366 పండుగలు ఉంటాయి. అలాగా మా సినిమాలో కూడా వెరైటీ ఉంది. అది ఒకటొకటే మీ ముందు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఒక మంచి మూవీ, మంచి సబ్జెక్ట్. ఇప్పుడు జస్ట్ 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కాకుండా మీరు ఇప్పుడు చూసినా మీకు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 20 years తర్వాత మీ పిల్లలతో చూసినా కనెక్ట్ అవుతుంది. ఇంకో 20 మీ గ్రాండ్ చిల్డ్రన్స్తో చూసినప్పుడు కూడా మీకు సినిమా కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఒక సబ్జెక్ట్ తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెస్ మీట్లో అయితే చాలా లైక్ మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలుసు, కానీ సార్ రిలీజ్ ప్రెస్ మీట్కి మాత్రం ఖచ్చితంగా మంచి తెలుగు మాట్లాడతాను, ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళಂದರಿಕಿ ಹೃದಯಪೂರ್ವಕಂగా ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಜನತೆಗೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ఆల్రెడీ మీరు